హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి మొన్న ఇంకా సండే ఇంకా మండే వ్లాగ్ అండి. 2 డేస్ వ్లాగ్స్ కలిపి పెడుతున్నాను. మొన్న సండే రోజు వ్లాగ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలిద్దరు కొంచెం బాగా సిక్ అయ్యి అంత చికాకుగా ఉన్నారండి. సో ఇంకా వీడియో అయితే మధ్యలోనే ఆపేసాను. ఇంకా అది కొంచెం ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత అయితే మండే రోజు వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. ఇంక ఇక్కడైతే సండే రోజు కొంచెం లేట్గా లేచామండి. చెప్పాను కదా గొంతు నొప్పి అలా ఉందనేసి. ఇంకా లేచి ఒక సైడ్ హాట్ వాటర్ పెట్టి ఇంకొక సైడ్ అయితే బాబుది బాటిల్ కడిగేసాను. నిన్న సర్వపిండి పెట్టానండి. ఆ పిండి ఉంటే మా కోసమని ఇంకా బ్రేక్ఫాస్ట్కి అదే పెట్టేశానండి. నేను ఇక్కడ చూసారు కదా ఇందాక గ్లాస్లో హాట్ వాటర్లో అయితే పసుపు వేసుకొని తాగుతున్నాను గొంతు నొప్పికి. ఇక్కడ పిల్లలిద్దరు కూర్చొని బొమ్మలు వేస్తే ఆడుకుంటున్నారండి. నేనేమో కిచెన్లో వర్క్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకేమో ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి. మా హస్బెండ్కును నాకేమో సర్వపిండి చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా వంట చేసుకోవాలండి తొందరగానే. బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం లేవు నానబెట్టినవి. సో నిన్న నానబెడదాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకా ఏం లేవు. ఈ ఉప్మా అయితే కొంచెం పిల్లలు ఇష్టంగానే తింటారనేసి అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే బాబు కోసం అని స్టార్ట్ చేశాను, కానీ దాంట్లోనే కొంచెం సాల్ట్ ఎక్కువ వేసేసాను. బాబుకైతే మరీ కొంచెం తక్కువ వేస్తాను. ఇంకొక పచ్చిమిర్చి వేసాను. పాప కూడా తిన్నదండి ఇష్టంగానే. ఇంకా ఇద్దరికైతే బ్రేక్ఫాస్ట్ అలా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా ఒక క్యారెట్ కూడా చాలా సన్నగా తరిగి అయితే వేసేసుకున్నానండి. కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుందని కొంచెం చిన్నగా తరిగితే బాబు కూడా ఇంకా డైరెక్ట్ తినేస్తాడు. మళ్ళీ స్మాష్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంక ఇక్కడైతే ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి. చిన్న గిన్నె పెట్టుకున్నానండి కొంచెమే చేద్దామనేసి అయితే. ఇంక ఇక్కడైతే ఇవన్నీ ఫ్రై అవ్వగానే దాంట్లోకి అయితే వాటర్ వేసుకున్నానండి. ఇంకా వాటర్ మరుగుతుంటే ఒక 2-3 స్పూన్ల వరకే రవ్వ అయితే వేసుకున్నాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఒక గుప్పెడంతా రవ్వ అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని అదంతా దగ్గర పడే వరకు అయితే ఉడికించుకున్నాను. ఇంక ఇట్లా కొంచెం జావలానే ఉండాలండి. బాబుకైతే మరీ దగ్గర పడితే తినడు. ఇక్కడ తీసుకొని వచ్చానండి బాబునైతే తినిపిద్దామనేసి. ఇంకా బొమ్మలు చూసారు కదా ఎలా వేసారో పిల్లలిద్దరు అయితే. టీవీలోనేమో ఇంకా బొమ్మలు అంటే రైమ్స్ అలాంటివి ఉంటాయి కదా అవి పెట్టేసానండి. అవి పెడితే ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా లేదనుకో ఊరికి నేడుస్తూ ఉన్నాడండి బాబు అయితే. ఇంకా ఈరోజు లేట్గా లేచాం కదా 9:30 అలా అవుతుంది. ఇంకా పిల్లలకు ఆకలిస్తుంది. ఫస్ట్ పిల్లలకి ఏదైనా తినిపించి స్నానాలు చేయించాను అనుకో వాళ్ళు కొంచెం రిలాక్స్గా ఉంటారు. ఇంకా తర్వాత నేను నా పని అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు అనుకున్నానండి. కానీ ఇంకా మా బాబు అయితే ఈరోజు పొద్దున లేచినప్పటి నుండి ఇంకా నైట్ అంటే ఈవినింగ్ ఉంటుంది నైట్ వరకు అస్సలు పడుకోలేదండి. రోజు 9-9:30కి అలా పడుకుంటాడు. మార్నింగ్ అయితే 10 వరకైనా పడుకుంటే నా వీడియో ఎడిటింగ్ పని అదంతా కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా అలాంటిది ఈరోజు అయితే అస్సలు పడుకోవట్లేదండి. నాకైతే అసలు ఎక్కలేని ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇంకా మా బాబు పడుకుంటే వీడియోస్ చాలా ఉన్నాయి ఎడిటింగ్ చేసుకునేటివి, అవన్నీ చేసుకోవచ్చు అనేసి నేను మంచిగా ప్లానింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఆ ప్లాన్ చేసిందంతా డిస్టర్బ్ అయింది కదా అనేసి కోపం వచ్చిందండి. ఇంకా తర్వాత అయితే ఫస్ట్ పిల్లలు కదా ఇంకా వీడియోస్ ఏమున్నది ఈరోజు కాకపోతే రేపు పెట్టుకోవచ్చు కదా అనేసి వదిలేసాను. ఇంక ఇక్కడ మా పాప తింటుందో తినదో అనుకున్నానండి, కానీ తనకు కూడా ఆకలిస్తుంది అనేసి తను కూడా అడిగింది. సో తనకు కూడా తినిపిస్తున్నాను. ఇంక ఇక్కడైతే పాపను ఫోన్ తీసుకురమ్మంటే వీడియో అయితే అలా షేక్ చేసిందండి. పిల్లలిద్దరికీ తినిపించాకైతే ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసానండి. ఎందుకంటే స్నానాలు చేస్తే పడుకుంటారు కదా అనేసి మళ్ళీ బెడ్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇంక ఈ బెడ్షీట్ కూడా 3-4 డేస్ అవుతుంది. ఇంకా బెడ్షీట్ అయితే మార్చేస్తున్నానండి ఇక్కడైతే. ఇంక ఇక్కడ ఈ బెడ్షీట్ వేస్తుంటే కూడా పిల్లలు చూడండి ఇంక ఇక్కడిక్కడే ఆడుతున్నారండి. పోయి హాల్లో ఉండంటే ఉండట్లేదు. ఈ డస్ట్ ఎక్కడ అంత ముక్కులలోకి వెళ్తుందో అనేసి నేను ఇంకా వెళ్ళమన్నా వెళ్ళలేదు. సో ఇంకా వాళ్ళు అలా ఉండగానే ఇదైతే వేసేస్తున్నానండి. ఇంకా మా బాబా చూడండి ఇంకెలా ఆడుకుంటుందో బెడ్ దగ్గరకు వచ్చి. పాప కొంచెం బెటరే అండి. ఇంకా మా బాబుతో పోలిస్తే అయితే బాబు అయితే ఊరికనే క్రాంకీ అయిపోతాడండి. మళ్ళీ కొంచెం అసహనం ఒక్కటే ఏడుస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ ఇలా మూడైతే బాగానే ఉంది. ఇంకా నాకైతే తీసుకొచ్చి ఇచ్చాడండి అది. ఇంకా తీసుకొచ్చి ఇచ్చాకైతే కింద సెల్ఫ్లో అయితే నేను బ్యాంగిల్స్ అలా పెట్టుకున్నానండి. సో ఇంకా ఊరికనే పోయి ఆ డబ్బాలు అవన్నీ తీసి కింద అయితే పడేస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ ఏమో అవి అక్కడ నుండి తీయ అంటున్నారండి. ఇంక ఇల్లు సర్దినప్పుడు అయితే అవి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇంక ఇక్కడైతే అదంతా సర్దేసి ఇంకా ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి అయితే బాబుని కొద్దిసేపు పడుకోబెట్టానండి. ఇంకా పడుకోబెట్టి ఇక్కడ రైస్ అదంతా కడిగి
కర్రీ ప్రిపేర్ చేశాక వాయిస్ ఓవర్ ఇద్దామనేసి అయితే అనుకున్నానండి. కానీ ఇంకా మా బాబు అయితే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదండి. ఇంకా టైం ఇప్పటికే 12 అలా అవుతుంది. ఫుల్గా సతాయించేసాడండి. ఏడ్చి ఏడ్చి ఇంకా 12కి అలా పడుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఫోన్ పట్టుకొని మనం కూర్చున్నామనుకో మళ్ళీ వంట ఎక్కడిదక్కడ ఉండిపోతుంది. మళ్ళీ బాబు లేచాడనుకో ఇంకా ఏ పని చేసుకొనివ్వడు. ఇంకా మా హస్బెండ్తో తిట్లు తప్ప ఏముండవు అనేసి ఇంకా ఆ వీడియో పక్కన పెట్టేసి కిచెన్లోకి వచ్చానండి. వచ్చేసి ఇక్కడైతే రైస్ కడిగి ఇంకా డైరెక్ట్ స్టవ్ మీద అయితే పెట్టేసాను. ఇంకా చెప్పాను కదా అప్పటికే లేట్ అయిపోయిందని. మా హస్బెండ్ ఏమో పొద్దున కొంచెం సర్వపిండి తిన్నారండి. ఇంకా అది తింటే మళ్ళీ ఆకలేస్తుంది కదా, ఎంతైనా టిఫిన్ చేసిన ఫీలింగ్ రాదు కదండి. సో అందుకనేసి ఇంకా తనకు భయపడేసి ఇక్కడ కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా ఇక్కడైతే గోరుచిక్కుడుకాయలు తీసుకొచ్చి కూడా 1 వీక్ అలా అవుతుందండి దగ్గరగా. ఇవి ఉంచుతుంటే అయితే మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి సాగుతున్నాయి. సో అందుకనేసి మొత్తం అన్నీ అయితే చిన్నగా చాప్ చేసుకున్నానండి. ఇంకా ఆనియన్ కూడా అలానే చాప్ చేసుకున్నాను. ఇక్కడ మీకైతే వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. గోరుచిక్కుడుకాయ కర్రీ ఆ ప్రిపరేషన్ అదంతా కూడా ఇంకా ప్రతిసారి చూపించింది కదా ఏముంటుంది అనేసి అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. ఇంకా పొద్దున్నే వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. ఇంకా బట్టలు కూడా అయ్యాయి. నేనేమో ఈ పని కంప్లీట్ చేసుకొని తొందరగా ఆ బట్టలు ఎండేసి వచ్చాను అనుకో, ఇంకా కొంచెం బాబు లేవకుండా ఉంటే ఏదైనా నా ఫోన్కి సంబంధించిన పని చేసుకుందాం అనేసి అనుకున్నాను. కానీ నేను ఈ బట్టలు ఎండేసి కిందికి వెళ్ళే లోపు అయితే మళ్ళీ మా బాబు అయితే లేచేసాడండి. ఇంకా లేవగానే ఇంకా తనతోనే ఉన్నాను. ఇంకా లేచినప్పటి నుండి మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడండి. అసలు హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదు. ఎందుకో ఏమో ఇంత క్రాంకీ అవుతున్నాడు. అస్సలు అర్థం అవ్వట్లేదండి. ఒక రీజన్ అంటూ లేదు ఏమీ. ఫుడ్ ఏమో అస్సలు తినట్లేడు. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దామంటే కూడా హాస్పిటల్ తీసుకెళ్ళినా వేలకు వేలు డబ్బులు తప్ప ఏం లేవండి. ఇంకా పాపకు కూడా సడన్గా ఫీవర్ వస్తుంది ఎందుకో. ఇంకా ఈ మధ్యలో అయితే హాస్పిటల్కి పెట్టినన్ని డబ్బులు అయితే ఎక్కడ పెట్టట్లేదండి. ఇంకా సంపాదించే సంపాదనలో పావుల వంతు హాస్పిటల్ ఖర్చులకే అయిపోతున్నట్టున్నాయి డబ్బులు అయితే అనిపిస్తుంది నాకు. ఇంకా నిన్న నైట్ అంటే సండే రోజు నైట్ కూడా ఫుల్ ఫీవర్ వచ్చిందండి పాపకైతే. ఇంక ఇది మండే రోజు మార్నింగ్ లాగండి. ఇంకా నిన్ననైతే పాలన్నీ అయిపోయాయి. సో అందుకనేసి మా హస్బెండ్ వెళ్ళి పొద్దున్నే 2 పాల ప్యాకెట్లు అయితే కొనుక్కొచ్చుకున్నారు. ఇంక ఇక్కడైతే ఆ పాల ప్యాకెట్లు అయితే ఇంకా కట్ చేసి గిన్నెలోకి పోస్తున్నామండి. పొద్దున్నే లేచాను. ఇంకా పాపను స్కూల్కి పంపిద్దామనేసి. ఇంకా నైట్ ఏమో ఫుల్ ఫీవర్ వచ్చిందండి. సిరప్ పోసాము. సిరప్ పోస్తే కొంచెం తగ్గింది. ఇంకా మా హస్బెండ్ అన్నారు కదా, వద్దులే మళ్ళీ స్కూల్కి వెళ్ళాక ఫీవర్ వస్తే ఎలా, ఇంకా అసలు 5 డేస్కి ఒకసారి అలా వస్తుంది. మళ్ళీ సిరప్ పోస్తే తగ్గుతుందండి. ఏంటో ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేపిద్దాంలే అనేసి అన్నారండి. సో అందుకనేసి ఇంకా పాపనైతే ఇంకా స్కూల్కి పంపించొద్దు అనేసి అనుకున్నాము. ఇంక ఇక్కడైతే ఒక సైడ్ పాలు పెట్టాను, ఇంకొక సైడ్ అయితే వేడి నీళ్ళు పెట్టేశానండి. తర్వాత అయితే రైస్ కడుగుతున్నాను. ఇంకా పాపనైతే స్కూల్కి పంపించకున్నా కూడా పొద్దున్నే ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనుకో, నాకు ఎడిటింగ్కు టైం దొరుకుతుందండి. బాబుని పడుకోబెడితే ఇంకెలాగో పాపను స్కూల్కి పంపించట్లేదు కదా అని రిలాక్స్గా కూర్చున్నాను అనుకో, ఎక్కడ పనులు అక్కడనే ఉండిపోతున్నాయి. ఇంకా తీరే టైంకు బాబు ఏడుస్తున్నాడండి. సో అందుకనేసి ఇంకా ఫిక్స్ అయిపోయాను ఈరోజు అయితే స్కూల్ ఉన్నా లేకున్నా పనులన్నీ మార్నింగే చేసేసుకోవాలనేసి. ఇక్కడ రైస్ అయితే కడిగి పక్కన పెట్టాను కదండి. ఇంకొక సైడ్ అయితే ఇక్కడ మా హస్బెండ్కి టీ పెట్టానండి. నేను పెట్టలేదండి, కానీ నేను ఇల్లు వచ్చే గ్యాప్లో మా హస్బెండ్ అయితే టీ కూడా పెట్టేసుకున్నారండి. తనే గ్లాస్లో అయితే పోసుకుంటున్నారు. వీడియో అయితే ఆన్ చేశారండి. ఎలానో అయితే అసలు చేయరు మ్యాక్సిమం అయితే, కానీ ఇంకా కెమెరా అక్కడ పెట్టింది కదా అనేసి ఇంకా వీడియో ఆన్ చేసి అయితే ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఇంకా టీ అయితే పెట్టుకొని తాగేశారండి. ఇంకా నేనేమో ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేద్దామనేసి ఇంక ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. మా హస్బెండ్ నిన్న తీసుకొచ్చారు, నీకు ఇష్టం కదా గుత్తి వంకాయ కర్రీ చేసుకోమనేసి అయితే అన్నారండి. ఇంకా తనకు అస్సలు నచ్చదండి గుత్తి వంకాయ కూర అయితే, ఇంకా ఆ వంకాయలే నచ్చవు. సో తీసుకొచ్చారు కదా నా కోసమే అని చెప్పారు కదా అని నేనేమో గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేశానండి. చేసేంతసేపు ఏమనలేదు, చేశాను. ఆఫ్టర్నూన్ టైంలో తిన్నారండి. తిన్నుడు కంప్లీట్ అయిపోయాక ఎందుకు చేసావు అసలు ఈ వంకాయ కూర, ఇంకా వంకాయ టమాటా కర్రీ చేస్తే అయిపోతుండే కదా, ఇదేమన్నా కర్రీయేనా, ఇదేమన్నా కర్రీ లెక్క ఉందా అనేసి ఇంకా స్టార్ట్ చేశారండి. నువ్వే కదా నిన్న నీకు ఇష్టమని తీసుకొచ్చావంటే, అంటే నీ మందం చేసుకోకపోయావు, మాకు వంకాయ టమాటా కర్రీ చేస్తే ఏమైంది అనేసి ఇంకా స్టార్ట్ చేశారండి. కోపం వచ్చిందండి నాకైతే. ఇంకా నాకు ఇష్టమని తీసుకొచ్చానని చెప్పారు, మళ్ళీ టైంకి ఏమో ఎందుకు ప్రిపేర్ చేసావు అనేసి అన్నారండి. నాకైతే ఇది ఫేవరెటే అండి, బాగుంటుంది కర్రీ అయితే. రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా బాగానే ఉంటుంది. ఇంకా మా హస్బెండ్కి ఎందుకు నచ్చదో నాకైతే అర్థం కాలేదండి. ఇంకా తినేంతసేపు బాగానే తిన్నారు. ఇంకా తిన్నాక వంకలు పెట్టడం స్టార్ట్ చేశారండి. ఇంకా తినేంతసేపు తిన్నావు కదా ఇప్పుడు ఎందుకు వంకలు పెడుతున్నావు అనేసి ఇంకా అన్నాను నేనైతే. ఇంక ఇక్కడైతే దీనికోసం అయితే ఫస్ట్ పల్లీలు, ఇంకా నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొంచెం చెక్క, లవంగాలు, ఇలాచి ఇంకా ఇవన్నీ వేసి అయితే ఫ్రై చేశానండి.
దాంట్లో ఇంకా కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా కొబ్బరి నా దగ్గర లేదని నేనైతే వేయలేదండి. ఇంక ఇక్కడైతే మళ్ళీ పిల్లల కోసం ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నానండి. చూసేసరికి నాటు రవ్వ కూడా ఉంది. ఇంకా నా కోసం, మా హస్బెండ్ కోసం, పాప కోసం అయితే నాటు రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటూ బాబు కోసం అయితే సన్న రవ్వ ఉంటుంది కదా అదైతే ప్రిపేర్ చేద్దామనేసి అనుకున్నానండి. ఇంకా ఈ గిన్నెలోనే ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఈ గిన్నెలో ఇందాక వేయించుకున్నాను కదా అవన్నీ అయితే తీసి మిక్సీ జార్లోకి వేసుకున్నానండి. వేసుకొని ఇంకా ఈ గిన్నెలోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్లో అయితే ఈ రవ్వను వేయించుకోవాలండి. నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. కానీ ఇంకా ఈ మధ్యలో అయితే వెన్న కొంచెమే ఉందండి. ఇంకా కొంచెం కలెక్ట్ అయ్యాకైతే నెయ్యి చేస్తాను. మొన్న నెయ్యికి ఎందుకు ఫంగస్ వచ్చిందండి. అసలు ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. నేనే తడి చేతులు ఏమైనా పెట్టానో ఏమో అయితే అర్థం కాలే. కానీ నెయ్యి అయితే కొంచెం పడబోసానండి. ఇక కొంచెం ఉంది. ఫంగస్ రాగానే వెంటనే దాన్ని చూసి అయితే మొత్తం పడేసాను. ఇంకా మళ్ళీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కొంచెం తడి చేతులు అలా పెట్టకుండా నీట్గా అయితే వాడుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా ఈ నాటు రవ్వను అయితే మొత్తం వేపుకున్నానండి. ఇంకా వేయించుకొని తీసి అయితే పక్కన పెట్టుకొని ఇంకా ఉప్మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకొక సైడ్ అయితే వేడి నీళ్ళు కాగి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను దాన్ని కూడా. ఇంక ఇదైతే మా కోసం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నామండి. ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ ఇంకా టమాటా, క్యారెట్ అవి కూడా వేసేసానండి. ఇంకా బాబు కోసం వేసే దాంట్లోనేమో కొంచెం తక్కువ వేసుకుంటానండి. బాబు అయితే నిన్న మంచిగా తిన్నాడు కదా అని ఈరోజు చేశాను. ఈరోజు అయితే కొంచెం లైట్గా తిన్నాడండి. ఏంటో ఈ పిల్లలు ఎప్పుడు ఏది తింటారో కూడా అర్థం కాదండి. ఇక్కడ చూసారు కదా దీంట్లోకి అయితే అన్నీ ఫ్రై అయిపోయాయండి. కరివేపాకు అయితే కొంచెమే దొరికింది. ఇంకా కొంచెం కరివేపాకునే తీసుకురమ్మంటే తీసుకొచ్చారండి మా హస్బెండ్. అది దీంట్లో కొంచెం వేసి మళ్ళీ ఉప్మాలో ఇంకో మా బాబు కోసం చేసిన ఉప్మాలో ఒక 2 రెబ్బలేసి మిగిలిన కొంచెం కర్రీలోకి వేసేసానండి. ఉన్న కొంచాన్ని ఇలా అయితే వాడేసాను. ఇక్కడ ఇవన్నీ ఫ్రై అవ్వగానే కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కూడా కొంచెం అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని ముక్కలన్నీ కొంచెం ఉడకగానే దీంట్లోకి అయితే వాటర్ పోసాను. ఇంక ఈ వాటర్ మరుగుతుంటే అయితే నాటురవ్వ వేసుకుంటానండి. దాన్ని అయితే ఇంకొక స్టవ్ మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. చేసేసి ఇక్కడైతే సన్నరవ్వ ఉప్మా ఉంటుంది కదా అదైతే బాబు కోసం ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా కొంచెమే క్వాంటిటీ బాబు కోసం అయితే చూసారు కదా అన్నీ కొంచెం కొంచెమే ఇస్తున్నాను. ఇంకా బొమ్మరిల్లులో కుక్ చేసినట్టు అనిపిస్తుందండి నాకైతే. మా బాబు కోసం ఏదైనా తక్కువ క్వాంటిటీ కుక్ చేసేటప్పుడు అయితే మినియేచర్ కుకింగ్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది. భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. కానీ పిల్లలు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా తింటే మనకు చేయడానికి మంచిగా అనిపిస్తుంది. కానీ ఇంకా ఏది చేసినా కానీ దాన్ని బయటపడేయాల్సి వస్తుందండి. ఈ మధ్యలో అయితే అలా అయిపోయింది పరిస్థితి అయితే. ఇంకా బయట అయితే సీరియల్స్ ఉంటాయి కదా అలాంటివి ఏమైనా అయితే కొనుక్కరమ్మని చెప్పానండి మా హస్బెండ్తో. అయితే అసలు ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేద్దామా అనే ఫీలింగ్ వస్తుందండి నాకైతే. అంత ఇబ్బంది పెడుతున్నాడు బాబు అయితే. కానీ ఇంక ఇప్పుడు సిక్కున్నాడు కదా ఇప్పుడు స్టాప్ చేస్తే ఇంకా ఫుడ్ సరిగా తినట్లేదు. ఇంకా బ్రెస్ట్ మిల్క్ కూడా తీసుకోకుంటే బాగా వీక్ అయిపోతాడు కదా అనేసి అయితే మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తున్నానండి. అసలు ఎంత అంటే అమ్మ నార్మల్గా సతాయించట్లేదు. ఇంకా మీ పిల్లలు కూడా అలానే చేస్తారా? ఇంకా ఏమైనా కొన్ని పిల్లల విషయంలో టిప్స్ తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. నాకైతే యూజ్ అవుతాయండి. ఇంత క్రాంకీ కిడ్నీ ఎలా మెయింటైన్ చేయాలో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదండి. అప్పుడప్పుడు అయితే ఓవర్గా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను. ఇంకా ఇక్కడైతే చూసారు కదా కాకరకాయలు అంటున్నా వంకాయలు అయితే అన్నిటినీ ఇట్లా చూసుకుంటూ 4 ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఒక్క వంకాయలో కూడా పురుగు లేదండి అసలు. ఇంకా మామూలుగా అయితే ఇట్లాంటి వంకాయలలో పురుగులు ఉంటాయి కదా. మాకైతే డిగ్రీలో హాస్టల్లో ఉన్నప్పుడు అయితే వారానికి ఒకసారైనా ఈ వంకాయ కర్రీ పెట్టేవాళ్ళండి. పెడితేనైతే అస్సలు తినకపోతుండే. ఎందుకంటే వాళ్ళు కట్ చేసి అన్ని వంకాయల్లో పురుగులు చెక్ చేస్తారా, ఏదో వంకాయలో మిస్ అయ్యి పురుగు వచ్చినా కూడా కర్రీ మొత్తంలో పురుగు ఉంటుంది కదా అనేసి ఆ ఉద్దేశంతో అయితే అస్సలు తినకపోతుండే అండి. ఇంక ఇప్పుడేమో మనం చేసుకుంటాం కదా సో అన్నీ చూసుకొని చేసుకుంటాం కాబట్టి ఇష్టం అండి. ఇక్కడైతే 2 సైడ్ల 2 ఉప్మాలు అయితే అవుతున్నాయండి. ఇంకా అవుతుంటే ఇక్కడైతే వంకాయలు కట్ చేయడం అయిపోయింది. ఇందాక ఇవన్నీ వేయించుకున్నాను కదండి. దీంట్లో జీడిపప్పు వేయించుకోవడం మర్చిపోయానండి. సో అందుకనేసి ఇంకా డైరెక్ట్ వేసేసాను. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసేసానండి. తర్వాత అయితే ఇక్కడ అది కొంచెం ఫైన్గా పౌడర్ లాగా అయ్యాకైతే ఆనియన్ వేసుకుంటున్నానండి. ఇంకా ఆనియన్ వేసుకొని అలాగే కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. తర్వాత అయితే కారం, ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా అదైతే ఇక్కడ వీడియో క్లిప్పింగ్ చూపించడం మర్చిపోయానండి. ఇంకా అవన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే ఇట్లా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకున్నానండి. ఇంకా చేసుకొని ఇట్లా ఈ వంకాయలలోకి అయితే మొత్తం ఈ పూర్ణం అయితే ఫిల్ చేసుకుంటున్నానండి. ఇంకా ఫిల్ చేసుకొని ఒక్కొక్కటి అయితే ఇట్లా పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఇంకెప్పుడు ఇలా సింపుల్ ప్రాసెస్లోనే అయితే చేస్తానండి. శ్రావణీస్ కిచెన్ దాంట్లో ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్లో చూసి అయితే చేస్తాను నేనైతే. ఇంకా తను సింపుల్గా చూపించిందండి ఈ ప్రాసెస్ అయితే. సో ఇంకా కొబ్బరి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నేను వేయలేదు. నా దగ్గర ఉన్న వాటిలలో చూసేసి అయితే వేసేసానండి. ఎవ్రీ టైం ఇలానే చేస్తాను ప్రాసెస్ అయితే.
ఇంక ఇక్కడ అన్నిట్లలోకి పెట్టాకైతే దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఇంకా స్టవ్ మీదకైతే గిన్నె పెట్టుకున్నాను. పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో కొంచెం జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి ఉంటాయి కదా! పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అదైతే వేసేసుకున్నానండి. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా వేసుకొని అయితే ఇవి కొంచెం ఫ్రై అయ్యాకైతే ఇందాక పూర్ణం స్టఫ్ చేసి పెట్టిన కాకరకాయలనే వస్తుందండి, వంకాయలు ఉన్నాయి కదా! ఆ వంకాయలు అయితే దీంట్లోకి వేసుకోవాలండి. దీంట్లోకి వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో వంకాయలు మంచిగా మగ్గిపోయే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇంకా అలా చేసామనుకో ఆ వంకాయ ముక్కలకి మంచిగా మనం చేసుకున్న మసాలా అయితే మంచిగా పడుతుందండి. ఇంక ఇందులో స్టఫ్ చేసుకున్న మసాలా కాకుండా మిగిలిన మసాలా ఉంటుంది కదా, అదంతా ఇట్లా పైన వేసుకుంటున్నానండి. ఇంకా వేసుకొని అయితే దీనంతా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని అయితే సిమ్లో ఉడికించుకోవాలి. ఇంక ఇక్కడ ఇది అవుతూ ఉంటే నేనైతే ఫ్రెష్ అయ్యానండి. ఇంకా అది ఫ్రై అవుతూ ఉంది కదా అనేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. ఇంకా 2 ఉప్మాలు కూడా రెడీ అయిపోయాయండి. వాటినైతే పక్కన పెట్టేసాను. కొంచెం చల్లారాలనేసి, కొంచెం చల్లారితే అయితే పిల్లలకు తినిపించేయచ్చు అనేసి. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇదంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నానండి. వంకాయలు అయితే కొంచెం ఆయిల్లో మగ్గినట్టు అయ్యాకైతే ఇందాక గ్రేవీ వేసుకున్నాం కదా, ఆ గ్రేవీ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ అయితే దీంట్లోకి వేసుకున్నానండి. వేసుకొని అయితే కొంచెం చింతపండు రసం కూడా వేసుకున్నాను. ఇంకా చింతపండు రసం వేస్తే ఆ పులుపు తాకి టేస్ట్ అయితే బాగుంటుందండి. సో అవన్నీ వేసుకొని అంతా ఒకసారి అయితే కలుపుకొని ఇంకా సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే అట్లా చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ అయితే ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఇంకా చూసారు కదా, ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకున్నాకైతే ఇట్లా ఆయిల్ కొంచెం కొంచెం పైకి సపరేట్ అవుతూ ఉంటుందండి. ఇంకా ఆ టైంలో అయితే దీంట్లో పైనుంచి అయితే కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి. ఇంకా ఇది అయ్యే గ్యాప్లో అయితే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసానని చెప్పాను కదా, ఇంకా వచ్చి రాగానే ఇక్కడైతే పిల్లలిద్దరికి ఎవరు తినే ఉప్మా వాళ్ళకైతే గిన్నెలోకి పెట్టుకొని వచ్చేసానండి. పాపకేమో నాటు రవ్వ, బాబుకేమో ఇంకా సన్న రవ్వ ఉప్మా. ఇంక ఇక్కడైతే తినిపించడం స్టార్ట్ చేశానండి. ఇంకా మా బాబు చూసారు కదా, రా తినిపిస్తా అనేసరికి వచ్చి కూర్చున్నాడండి. ఇంకొక 2-3 బుక్కలు తిన్నాడో ఏమో, ఇంకా చూడండి ఇక్కడికి ఎలా పరిగెడుతున్నాడో. ఇంకా వాటర్ కనిపిస్తే కథం అండి, మా పిల్లలైతే అసలు ఫుడ్డే తినరండి, వాటర్ తాగే బతికేస్తారు. ఇంకా మీ పిల్లలు కూడా అలానే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే వాళ్ళకి తినిపించడానికి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి. ఇద్దరు తినే వరకు అయితే ఇంకా లాస్ట్లో అయితే కొంచెం మిగిల్చేశారు. ఇంకా వాళ్ళకి తినిపించేసాకైతే నేను కూడా తినేసానండి. ఇంకా తినేసి అయితే తర్వాత పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి వాళ్ళనైతే ఫ్రెష్ చేయించానండి. చేయించి ఇంక ఈ రోజైనా పడుకో మహానుభావ, నాకు కొంచెం టైం అనేసి మా బాబుని అయితే బతిలాడుకున్నానండి. ఇంకా తనైతే కాసేపు పడుకున్నాడండి. ఇంకా పడుకుంటే మొన్నటి వీడియోలు, నిన్నటి వీడియోలు, ఇంకా పోస్ట్ పోన్లో ఉన్న వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకునే టైం అయితే దొరికిందండి ఈరోజు అయితే నాకు. సో అంటే ఇంకా అవన్నీ చేసేసుకున్నాను. ఇక్కడేమో పాపకు నైట్ ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, సిరప్ పోసామండి. ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం లేదండి. ఇంకా మా హస్బెండ్ అయితే డాక్టర్ని అడిగొచ్చారు. డాక్టర్ ఏమో ఈవినింగ్ వరకు తీసుకురండి, ఫ్రీగా ఉంటుంది అని చెప్పారండి. ఇంకా ఈవినింగ్ అయితే తీసుకెళ్దాం అనేసి అయితే అనుకుంటున్నామండి. సో ఇంక ఇక్కడైతే తినిపించేస్తున్నాను తనకైతే. ఇంకా తింటే కొంచెం మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇంకా నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. పని కంప్లీట్ అయిపోయింది. బాబుకి స్నానం చేయించి పడుకోబెట్టాను. పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ సతాయించాడండి. ఫుల్ ఇబ్బంది పెడుతున్నాడు అసలు. ఇంకా నిన్ననైతే సండే వీడియో ఒకటి ఉండే ఎడిటింగ్ చేద్దామంటే అసలు నిన్ననైతే మొత్తం పడుకోలేదండి. డే టైంలో అయితే అసలు ఇంకా పిల్లల కంటే ఎక్కువ అనిపించేసి ఇంకా వీడియో అయితే ఏమి ఎడిటింగ్ అంతా ఏం చేయలేదు, పెట్టలేదు. ఇంకా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా రెస్ట్ అంటే మా వాడితోనే సరిపోయిందండి. ఇంకా ఈరోజేమో పాపకి నైట్ మళ్ళీ ఫీవర్ వచ్చింది. సో అందుకనేసి స్కూల్కి అయితే పంపించలేదు. ఇంకా పాపను కూడా ఫ్రెష్ చేయించాను. తను పడుకోమంటే పడుకోవట్లేదండి. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఒక సైడ్ చూసారు కదా, బొమ్మలు అయితే ఇంకా ఎట్లా పరిచారో. ఇంకా బట్టలు 2 డేస్ బట్టలు ఉన్నాయండి. ఇంకా బట్టలు కూడా మడత పెట్టాలి, బోల్ తోముకోవాలి. ఫస్ట్ అయితే వీడియో ఒకటి ఉంది నిన్న పెట్టేది అసలు అది. ఇంకా అదైతే ఇప్పుడు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసి తర్వాత అయితే పని చేసుకుంటానండి. మెయిన్గా బాబు పడుకున్నప్పుడు ఈ వీడియోలు ఇలాంటి పనులు అయితే. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడైతే పిల్లలకు తినిపించి వాళ్ళు ఫ్రెష్ అయ్యారని చెప్పాను కదండి. తర్వాత అయితే వీడియో ఎడిటింగ్ పని ఉంటే చేసుకున్నానండి. ఇంకా అది కంప్లీట్ అయ్యాక కూడా బాబు లేవలేదండి. ఇంకా అమ్మయ్య అనేసి కిచెన్లోకి వచ్చేసి బోళ్ళన్నీ తోమేసుకుంటున్నానండి. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన బోళ్ళు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ ఫాస్ట్గా అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా మొన్నటి వరకు మీ దగ్గర అయితే ఒకటి దాచానండి. ఇంక ఈరోజు అయితే అది చెప్పేస్తున్నాను. ఏంటంటే కొన్ని రోజులు అయితే బోళ్ళు తోమడానికి ఒక ఆమెను పెట్టుకున్నానండి. మొన్నటి వరకు పెట్టుకుంటే అయితే నాకు అస్సలు నచ్చలేదండి. ఇంకా ఆమె తోమే బోళ్ళు అయితే
అయితే. సో రోజు ఆ బోళ్ళ మీద ఏదో ఒక సబ్బు మరకలు ఉండడం, అవి పేలు ఉండడం ఇంకా అలా ఉంటున్నాయి. సో పిల్లలు తింటారు కదండీ! ఇంకా ఏదైనా పిల్లల కోసం యూజ్ చేస్తాం కదా మనం బోళ్ళు. అట్లా సబ్బు అలా ఉంటే ఎంత బాగుండదు కదా హైజీనిక్గా అనేసి నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇంకా చాలామంది అన్నారు బోళ్ళు తోమడానికి ఎవరైనా పెట్టుకోవచ్చు కదా అనేసి. సో ఇంక ఇక్కడైతే ఎవరు దొరకరనేసి చెప్పానండి నేనైతే. కానీ ఇంకొక ఆమె దొరికింది. తర్వాత అయితే పెట్టుకున్నానండి. కొన్ని రోజులు అయితే పెట్టుకున్నాను కానీ ఇంకా నాకు ఎందుకో అస్సలు నచ్చలేదండి. ఇంకా వద్దనేసి చెప్పాను. ఇంక అప్పటి నుండి అయితే నేనే తోమేసుకుంటున్నానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో "నువ్వు ఈ బోల్‌తో మీ వీడియోలు పెట్టకు అసలు వీడియోస్‌లలో" అనేసి అంటున్నారు. ఇంక ఇక్కడైతే ఈరోజు పెడుతున్నానండి. నిన్న కూడా కొన్ని క్లిప్పింగ్స్ అయితే పెట్టేశాను కానీ ఇంకా ఏమవుతుందిలే పెడితే అనేసి అయితే ఇంక ఇక్కడ పెడుతున్నాను నేనైతే. ఇక్కడ చూసారు కదా ఈ బోలన్నీ అయితే వాష్ చేసుకున్నాము. ఇంకెంతైనా మనం తోముకున్నట్టు ఉండవు కదండీ బయట వాళ్ళు పనోళ్ళు అట్లా తోమే బోళ్ళైతే. ఎందుకో నాకైతే నచ్చలేదండి. ఇంకా మీ దగ్గర అంటే మీరు పెట్టుకుంటే వాళ్ళు మంచిగా తోముతారా? ఇంకెవరైనా అట్లనే చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఎవరైనా అలానే ఉంటారు కావచ్చండి. ఇంకా మా హస్బెండ్ అంటున్నారు కదా! ఇంకా మన పిల్లల మీద వాళ్ళకెందుకు శ్రద్ధ ఉంటది చెప్పు? నీ పిల్లలని నీకు శ్రద్ధ ఉంటది కానీ ఆ తోమేటి ఆమెకి ఎందుకు ఉంటది చెప్పు? ఆమెకి ఎంతంటే ఆ పని తొందరగా కంప్లీట్ అయ్యి ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా అనే ఫీలింగ్ ఉంటది. సో ఆ ఫాస్ట్‌గా చేసేసి వెళ్తారు. వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉండదు కదా మన వాటిపైన అనేసి అంటున్నారు. నాకు కూడా నిజమే అనిపించిందండి. ఇంకా మన పిల్లల కోసం అయితే మనం చేసుకోవాలి కదా అనేసి ఆమెనైతే స్టాప్ చేసేసి మళ్ళీ నేనే అయితే తోముకుంటున్నానండి. ఇంకా ఇన్ని రోజులైతే మీ దగ్గర ఈ విషయం అయితే దాచిపెట్టేసానండి. సో ఇంకా చెప్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు టైం రాలేదు. ఇంక ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్పేసానండి. ఇంక ఇక్కడైతే బోలు తోమడం కంప్లీట్ అయిపోగానే బిల్డింగ్ పైకి వచ్చేసానండి బట్టలు ఎండేయడానికి. ఫుల్ ఎండ కొడుతుందండి. ఇంకా మా పాపను "నువ్వు కిందనే ఉండంటే" తనైతే అస్సలు ఉండట్లేదండి. ఇంకా పైకి వచ్చేసింది నాతో పాటు. ఒకవేళ కింద ఉన్నా కూడా ఇంకా మా బాబుని ఎక్కడ లేపేస్తుందో అనేసి ఇంకా పైకైతే తీసుకొని వచ్చేసానండి. ఇంక ఇక్కడ మేమిద్దరం వచ్చి అయితే బట్టలన్నీ ఎండేసామండి. ఇంక ఎండేసి కిందికి వెళ్ళాము. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే తినే ముందు ఇంకా కొంచెం టైం ఉంది. బాబు లేచాడు. అయితే పాపకైతే ఇట్లా బుక్స్ చెప్తున్నానండి రోజు అయితే. ఇంక ఇక్కడ చెప్పడం అయితే స్టార్ట్ చేసేసానండి. గోట్, గిఫ్ట్ బాక్స్, గర్ల్, గిటార్, గ్లౌజ్, హ్యాండ్, హ్యాట్, హెలికాప్టర్, హార్స్, హౌస్, hen, hat, hut, hand, hammer, hen, hair, ice cream, ice cube, insect, వద్దు కన్నయ్య. కాసేపు అయితే పాపకి అలా బుక్స్ చెప్పానండి. ఇంకా చెప్తుంటేనే మా బాబు వచ్చారు కదా, చూసారు కదా మా బాబు వచ్చాడు ఎంత ఏడుస్తున్నాడో. ఇంకా అక్కడికైతే ఆపేసానండి. రోజు కొద్దిసేపు అయితే అలా పాపకైతే చెప్తున్నానండి. ఇంకా అంతకుముందు అయితే అసలు మాటలే స్పష్టంగా రాకుంటుండే అండి. ఇంకెప్పటికీ ఏదో ఒకటి మాట్లాడిస్తూ అలా ఉన్నాను. ఇంక ఇప్పుడైతే నేను చెప్తుంటే అన్నీ అయితే చెప్పడానికి ట్రై చేస్తుందండి. పాప అయితే కొంచెం నత్తి వచ్చినా కానీ ఇంకా మొత్తానికైతే చెప్తుందండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే మా అక్క వాళ్ళు ఇంకా పని ఉందనేసి వచ్చారండి. ఇదో పని ఉంటే ఇంకా మా ఇంటికి అయితే వచ్చారు. సో ఇంకా వాళ్ళు పిల్లలు ఇంకా హాల్లో మాట్లాడుతూ ఉంటే అయితే ఇక్కడ నేను బట్టలన్నీ బెడ్రూమ్లోకి తీసుకొచ్చి మడత పెట్టేశానండి. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కానీ ఫుల్ బట్టలు అండి. అసలు చాలా టైం పట్టేసింది ఆ బట్టలన్నీ పిండడానికైతే. ఇక్కడ చూసారు కదా బట్టలు మడత పెట్టడానికైతే. ఇంకా అవన్నీ మడత పెట్టాక బెడ్ ఎలా ఉందో ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళామండి. పాపను తీసుకొని అయితే ఇంకా మా అక్క వాళ్ళు ఉన్నారు కదా అనేసి బాబు పడుకున్నాడని బాబును వదిలేసి ఇక్కడ ఈ గ్రైండర్లో ఈ పిండేసి అయితే నేను హాస్పిటల్కి వెళ్ళానండి. ఇంకా పాపను తీసుకెళ్ళగానే డాక్టర్ అయితే ఇంకా ఐవి అంటే గ్లూకోజ్ పెట్టాలనేసి అన్నారండి. ఇంకా నేనైతే అస్సలు వద్దు, పాప యాక్టివ్గానే ఉంది, బాగానే ఉంది, జస్ట్ ఫీవర్ వస్తుంది అంతే, టెస్టులు చేయించడానికి వస్తే ఐవి ఏంటి వద్దు అనేసి అయితే నేను పెట్టలేదండి. ఇంకా తర్వాత అయితే చేతికి కెనాల్ పెడతా అన్నారు. అంటే మనకు బ్లడ్ తీస్తారు కదండి బ్లడ్ టెస్ట్ కోసం. ఇంకా అది కూడా వద్దు, డైరెక్ట్ బ్లడ్ తీయండి అనేసి అన్నాను. ఇంకా పాపకైతే బ్లడ్ తీసారండి. తీసి టెస్ట్కి అయితే ఇచ్చాము. ఇంకా టెస్ట్ అయితే అన్ని టెస్టులు నెగిటివ్ వచ్చాయండి.
సో నాకైతే అసలు ఫుల్గా కోపం వచ్చింది. డాక్టర్ అయితే అసలు ఏం సరిగా చూడలేదు. ఇంకా డైరెక్ట్ ఐవీ పెట్టమనేసి అన్నారు. ఇంకా మనకు టెస్టులు చేయండి, ఏం చేయండి, అసలు ప్రాబ్లం ఏంటో తెలియంది ఐవీ ఎలా పెడతారనేసి అనిపించిందండి నాకైతే. ఇంకా అలా ఉన్నారు డాక్టర్స్ అయితే ఈ మధ్య కాలంలో. అందరని చెప్పను కాదు, కొంతమంది అయితే. ఇంక ఇక్కడైతే ఇంటికి వచ్చామండి. హాస్పిటల్లో చూపించుకొని వచ్చేసరికి ఇంకా బాబు లేచి ఒకటే ఏడుపట ఏడుస్తుండే. మా అక్క వాళ్ళు అయితే మధ్యలో వరకు తీసుకొని వచ్చేసారండి. ఇంకా మేము బాబుని తీసుకొని ఇంటికి వచ్చాం. మా అక్క వాళ్ళేమో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి. ఇంక ఇక్కడ గ్రైండర్లో అయితే పిండి ఉంది కదా, అదైతే మెత్తగా అయిపోయిందంటే ఇంకా ఆఫ్ చేసి వెళ్ళింది మా అక్క అయితే. ఇంకా నేను రాగానే దాన్ని తీసైతే గిన్నెలోకి వేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే స్టవ్ అదంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే డిన్నర్ చేసాము. ఇంకా స్టవ్ అయితే దారుణంగా ఉందండి, అసలు క్లీన్ చేయక 4-5 డేస్ అవుతుంది. ఇంకా పిల్లలతోటే సరిపోతుంది. ఇంక ఈ క్లీనింగ్ ఎక్కడ పెట్టుకున్నానండి. సో ఇంకా దీన్ని అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఇది క్లీన్ చేశాక అయితే ఫుల్గా బోళ్ళు ఉన్నాయండి. ఇంకా ఆ బోళ్ళు అన్నీ తోమేసాను. తోమాకైతే ఇంకా పాప కోసం సిరప్లు అవి తీసుకొచ్చామండి. ఇంకా అవి పాపకైతే పోసానండి. ఇంకా పోసి అయితే పిల్లలిద్దరిని పడుకోబెట్టి నేను కూడా పడుకున్నానండి. సో ఇంకా ఈరోజు అయితే ఈ వ్లాగ్ ఇంతే అండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.